హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు పాలక్ రైస్ చేస్తున్నానండి. ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర వేసుకొని 1 మినిట్ ఉంచిన తర్వాత వెంటనే ఈ విధంగా మరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. పాలకూర చక్కగా చల్లారిన తర్వాత పాలకూరని అల్లం వెల్లుల్లి 2 లేదా 1 పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొద్దిగా, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, కట్ చేసినటువంటి ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. కుక్కర్లో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకొని కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులోని ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర, జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి. పాలకూర బాగా నూనెలో వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా వేయించుకొని అన్నానికి ఎంత ఎసురు కావాలో అంత నీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఇందుకోసం వాడుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ వాడాను. ఇలా ఒక ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నట్లయితే ఒక 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇతను చక్కగా పాలక్ రైసు రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.